అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే పూజలు అందుకుంటున్నాడు వినాయకుడు. ప్రధానంగా ప్రతి ఏడు జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే కొలువు తీరారు అన్ని ప్రాంతాల్లో గణపయ్యలు. అయితే దీన్ని ఉత్సాహంగా 9 రోజుల పాటు కర్నూలు నగరంలో కొనసాగుతుంది. మనం ప్రస్తుతం దేవనగర్లో ఉన్నటువంటి వినాయక విగ్రహం వద్ద ఉన్నాం. మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు. మేడం చెప్పండి, ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? వేడుక ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. ప్రజలందరికీ మన గణనాథుడి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితి గత 1987 నుండి ప్రస్థానం మొదలై ఈ రోజు దాకా 38వ ఏట మన గణనాథుడు ఇక్కడ కొలువై తీరాడండి. ప్రజలందరూ తరలి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు మా గణనాథుని బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే గత సంవత్సరం ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా మా గణనాథుడి అలంకరణ ఉజ్జయిని మహాకాళేశ్వర అలంకరణలో కొలువు తీరారండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మా గణనాథుని 9 రోజుల నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రజలందరూ కూడా ఇందులో మమేకమై మన ట్రెడిషన్స్ని అయితేనేమి, మన కస్టమ్స్ని అయితేనేమి ఇలాగే తరతరాలు కూడా గుర్తుండేలా మనం కూడా పాటిస్తూ మన పిల్లల్ని కూడా పాటించే విధంగా చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే మా మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులైనటువంటి సీనియర్ సభ్యులు మరియు జూనియర్ సభ్యులు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఈ 9 రోజుల నవరాత్రుల్ని ఘనంగా జరుపుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు ఇక్కడ కష్టపడి ప్రజలందరికీ ఎటువంటి నిరంతరాయం జరగకుండా 9 రోజుల నవరాత్రులు ఘనంగా జరగాలని, అలాగే మా మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క విశిష్టత ఏంటంటే ఒక లక్కీ లడ్డు స్కీమ్ అని కూడా ప్రవేశపెట్టారండి. దీనికి గత సంవత్సరంలో కూడా ఎంతో ఆదరణ లభించింది. ఈ లక్కీ లడ్డు స్కీమ్ ఏంటంటే 19 రూపాయలకి ఒక టోకెన్ ఇస్తారండి. ప్రతిరోజు ఆ టోకన్స్ కొనుక్కున్న వాళ్ళని ఒక బౌల్లో ఆ టోకన్స్ వేసి ఉంచుతారు. ఆ టోకన్స్ వేసించిన తర్వాత 9 రోజుల తర్వాత 9వ రోజు అయినటువంటి నిమజ్జనం ముందు రోజు రాత్రి ఆ టోకన్స్ని చిన్నపిల్లలతో తీపిస్తారు. అలా 9 రోజుల పాటు టోకన్స్ తీసిన వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఆ 9 రోజులు మా గణనాథుడి దగ్గర పూజ పొందినటువంటి లడ్డూని కూడా ఘనంగా ప్రజలందరి మధ్యలో సత్కరింపచేసి మరియు వాళ్ళకు లడ్డూని అందజేయడం జరుగుతుంది. కావున మా మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, మీరు అందరూ ఇక్కడికి ఆహ్వానితులే అండి. పేరున మన కర్నూలు పట్టణంతో పాటు మన చుట్టుపక్కల గ్రామాలు కూడా తరలి వచ్చి మా గణనాథుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. చెప్పండి, మామూలుగా బాలానగర్ లడ్డు చాలా ఫేమస్. ఆ వేలం పాటను లక్షల్లో పాడతారు. అదేవిధంగా మనం ఖైరతాబాద్ కూడా చూసాం, అన్ని చోట్ల వేలం పాట పెడతారు. ఈ లక్కీ డ్రా కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అంటే మన మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితిలో అండి లడ్డు కూడా ఉంటుందండి. మన మదీనా స్వీట్స్ వారు ప్రతి సంవత్సరము మనకు లడ్డూని ఇక్కడ స్వామివారికి ఇస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో 40 కేజీల లడ్డూని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే దానితో పాటు మన కొత్త తరానికి అలాగే మన రాబోయే తరాలకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని మా మద్దూర్నగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఈ లక్కీ లడ్డు స్కీమ్ని ప్రారంభించారండి. గత సంవత్సరం చాలా ఆదరణ పొందింది. గత 2 సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది 9 మంది వాళ్ళ అదృష్టం పరీక్షించుకొని ఆ గణనాథుని బ్లెస్సింగ్స్తో పాటు ఇక్కడ సత్కరింపబడి చాలా గర్వంగా ఫీల్ అయి కూడా వెళ్ళారండి. దానికి మా అందరి తరపున కూడా ప్రజలందరికీ పేరున నమస్కరిస్తున్నాము. మీరు చెప్పండి, 38 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద విగ్రహము ఎక్కడ తయారు చేసి ఏంటి ప్రత్యేకతలు ఏంటి? మేము వచ్చేసరికి 1987లో మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థాపించడం జరిగింది. వాళ్ళ తరపున వాళ్ళ తర్వాత తరంగమైన మాకు వాళ్ళు ఈ బాధ్యత అప్పగించారు. మేము దీన్ని హైదరాబాద్లో ధూల్పేటలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అనే కళాకారుడి దగ్గర ఈ గణనాథుడిని ఎప్పుడూ తెస్తున్నాము. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏమిటి అంటే మన గణనాథుడి యొక్క శిరస్సు పైన మహాకాళేశ్వర అయిన మన శివమూర్తిని మనం వీక్షించవచ్చు. సో ప్రతి ఒక్కరూ మా గణేష్ ఉత్సవ సమితి పూజలు అందుకున్న గణనాథుడిని వీక్షించి ప్రతి ఒక్కరూ పూజించవలసిందిగా కోరుతున్నాము. అంటే ముందుగా తయారు చేసి ఉంచిన విగ్రహాన్ని తీసుకొచ్చారా, లేకపోతే ప్రత్యేకంగా చేయించారా ఆ కళాకారుడు? ప్రతి ఏటా ప్రత్యేకంగా మనకు బాలాపూర్ వినాయకుడికి కానీ అలాగా ఒక 30 మందికి మాత్రమే కర్నూలులో మాత్రం ఓన్లీ మనకు మాత్రమే తయారు చేసి ఇవ్వడం జరిగిందనమాట.
అంటే మామూలుగా ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి 9 రోజులు జరుగుతాయి. ఏ సమయంలో పూజా కార్యక్రమం ఉంటాయి, ఏ సమయంలో భక్తులు రావడానికి అవకాశం ఉంది? పూజా కార్యక్రమాలు తెల్లవారుజామున 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈవినింగ్ సాయంత్రం వచ్చేసరికి 5:30 నుంచి సాయంత్రం 9 వరకు మనకు ప్రసాదాలు వితరణ కానీ అవన్నీ కూడా జరుగుతాయి. భక్తాదులందరూ చండీ హోమంలో కానీ అందరూ విష్ణు సహస్రనామార్చన కానీ లలితా సహస్రనామార్చన కానీ అలాగే ప్రతి మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమాలు కానీ వీటన్నిటి కూడా జరుపుతున్నాము. అంటే కల్చర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా రాత్రి వేళలో? నిమజ్జనం ముందు రోజు మాత్రం కల్చరల్ యాక్టివిటీ జరుపుతున్నాము. అలాగే మన తెలుగు తోట వారు కూడా కొంచెం కళాత్మకంగా కల్చరల్ యాక్టివిటీ చేయాలనుకున్నారు. దానికి కూడా ఈ సంవత్సరం ప్రయత్నిస్తున్నాం చేయాలని చెప్పేసి. మొత్తంగా చూసుకుంటే గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. మనం ప్రస్తుతం మద్దూర్ నగర్లో ఉన్నటువంటి విగ్రహం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రారంభమై వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగేటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు కూడా మనతున్నారు. చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది ఈసారి వినాయక చవితి? ఇక్కడ నుంచి కర్నూలు నుంచి బాగా జరుగుతుంది సార్. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా జరుగుతుంది. ఏంటి వినాయకునికి ఉన్న ప్రత్యేకత ఏంది? వినాయక చవితి ఎందుకు చేయాలనుకుంటున్నారు? నుంచి వచ్చిన అంటే మీ పల్లెల్లో ఇట్లా విగ్రహాలు పెడతారు? పెడతారు సార్. పెద్దగా ఉంటాయా? ఇంత పెద్దగా ఉండవు, కొద్దిగా చిన్నగా ఉంటాయి. పోయిన ఏడాదికి ఈ ఏడాది ఎలా జరుపుకుంటున్నారు? బాగుంది. కర్నూలు నగరంలో ఈ ఏడాది ఉత్సవం ఎలా జరుగుతుంది? ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? కర్నూలు నగరంలో వచ్చేసి పెద్ద విగ్రహాలు వచ్చేసి 1500 విగ్రహాలు ఉంటాయి. చిన్న విగ్రహాలు 1200, 1300 విగ్రహాలు వస్తాయి. ఇక్కడ కర్నూలులో 35 years నుంచి వచ్చేసి వినాయకుడిని కూర్చోబెట్టడము, నిమజ్జనం చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ కర్నూలులో 5 రోజులు, 9 రోజులు. అంటే గత ఏడాదికి ఎలాంటి వాతావరణం ఉంది ఉత్సవాలకు సంబంధించి? గత ఏడాదికి సంవత్సరానికి అరేంజ్మెంట్స్, తర్వాత వాళ్ళు మెంబర్స్ ఉంటారు, ప్రతి విగ్రహానికి మెంబర్స్ ఉంటారు. వాళ్ళు పక్కన వాళ్ళు చూసుకొని ఇంకా అక్కడ బయట అంటే ఇంకా ఎలాంటి సదుపాయాలు మనం చేసుకోవాలి, భక్తులకు వచ్చేసి వాళ్ళకు ప్రసాదాలు కానీ యాక్టివిటీస్ కానీ మన నిమజ్జన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, తర్వాత భజనలు, యూత్ వచ్చేసి డీజే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే సగం ఒక విగ్రహానికి సంబంధించి ఒక 30% యూత్కు ఒక పండగ, అంటే పండగ వాతావరణం, అంటే భక్తితో పండగ వాతావరణాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మన 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 అంటే కర్నూలు అనే ఎక్కడైనా కానీ అంటే 70% వాళ్ళ కృషి అనేది ఉంటుంది. యూత్ 20 నుంచి 40 years వాళ్ళే ఇది అంటే ఒక మనిషి చేసేది కాదు కదా. ఇప్పుడు 25 years వ్యక్తి చేసినట్టు 45-50 వాళ్ళు చేయలేరు. అంటే మొత్తం 9 రోజులు తీసుకొస్తారు, పెడతారు, అన్ని చేస్తారు. నిమజ్జనం వరకు వాళ్ళదే ఎక్కువ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనకి మెయిన్గా ఏంటంటే మన ఏపీలో వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, కర్నూలు, తర్వాత డివైడ్ అయిన తర్వాత కర్నూలే. ఆంధ్రప్రదేశ్లో మనం డివైడ్ అయిన తర్వాత కర్నూలే వచ్చేసి టాప్ 1. అంటే నిమజ్జనం చేసే అంటే విగ్రహాలను తీసుకురావటం కానీ పెట్టడము, అంటే మెయిన్గా వచ్చేసి మన గణేశుని మెయిన్గా మన హైదరాబాద్ నుంచే తీసుకోవడం జరుగుతుంది, ఆధారపడుతుంది. కానీ ఇక్కడ లేదు, ఇంకా లేదు. ఇక్కడ ఇంకా మట్టి విగ్రహాలు చేస్తున్నారు, కానీ ఆ మ్యాన్ పవర్ కానీ ఆ మెటీరియల్ ఇంకా ఇంతవరకు ఇక్కడ ఇంకా తెచ్చుకోలే. మనం ఆ నుంచి ఇంకా వచ్చేసి ఇన్పోర్ట్స్లోనే ఉన్నాము. అది ఫ్యూచర్లో మనకి ఇక్కడ కానీ తయారయ్యే విధానం ఏదైనా తెచ్చుకున్నారనుకోండి, కొంచెం మనకు కూడా దగ్గర అవుతుంది. ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, తర్వాత ప్రైస్ తగ్గుతుంది, మెయింటెనెన్స్కు ఆ డబ్బులు మెయింటెనెన్స్కి వస్తాయి. అంటే అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు ఇచ్చింది. మరోవైపు విద్యుత్ సంబంధించి ఉపాయానికి 25 కోట్లు కూడా కేటాయించింది కదా. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి సహకారం ఉంది ఇక్కడ? ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చేసి మెయిన్గా వచ్చేసి పవర్, ఎలక్ట్రిసిటీసి ఇప్పుడు పోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పోల్స్ అన్నీ రీప్లేస్ చేయడం జరిగింది. రోడ్డుకు వచ్చేసి దగ్గర కార్నర్ నీటి కొద్దిగా అట్లా చేయటము, హైట్ పెంచటము. దాని తర్వాత కరెంటు ఎప్పటికైనా కానీ లైన్మెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కానీ వచ్చేసి త్వరగానే వాళ్ళు స్పందిస్తున్నారు. ఎనీ కంప్లైంట్, నిన్న వర్షం పడితే ప్రాబ్లం ఉండింది, పవర్ కట్ చేసి అన్ని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చినారు. అంటే గవర్నమెంట్ ఏమవుతుందంటే మెయిన్గా పై వాళ్ళ నుంచి చెప్పితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆచరిస్తారు. మంత్రి లోకేష్ గారు వచ్చేసి చెప్పారు. ఎక్కడ కానీ అంతకుముందు ఏమైందంటే డబ్బులు అనేది ఉండింది, అంటే డిపార్ట్మెంట్ నుంచి ఎంతో కొంత ఏఈలు, డిఏలు, లైన్మెన్ వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ అనేసరికి ఇప్పుడు ఒక విగ్రహము 20,000 పెట్టి తెచ్చుకొని ఉంటారు.
భక్తి శ్రద్ధలతో కారణం ఆడ కూడా వచ్చేసి 2000 3000 కూడా వసూలు చేసినట్టు ఉన్నాయి. కానీ కరెంటే ఫ్రీ అనేటప్పుడు ఆస్కారం లేదు కదా డబ్బులు అడగడానికి కానీ అంటే అది కూడా ఏమవుతుందంటే మంచి అంటే అది మంచి నుంచి ఇవి కూడా తొలగిపోతున్నాయి కదా. అంటే ఆ కరప్షన్ అనేది లేకుండా పోతుంది. అంటే దాని నుంచి కూడా కొంచెం బెటరే కరెంటు వాళ్ళకు. అంటే అందరూ అంటూ ఉండరు, కొందరు ఉంటారు అట్లా. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది కర్నూలు నగరంలోనే 2800 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి చోట కూడా ఒక పోలీస్ అధికారిని అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ను ఆ పర్యవేక్షణకు వేసినట్టు జరిగింది. ముందస్తుగానే విగ్రహాలు పెట్టేందుకు ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఒకవైపు శాంతి భద్రతలను కాపాడుతున్నాయి, మరోవైపు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడానికి పోలీస్ వ్యవస్థ, మరోవైపు ప్రభుత్వ అధికార యంత్రాంగం, ఇంకోవైపు ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు యూత్ చాలా జోష్తో ఈ ఏడాది ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. విడజల్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.